చాలా ఆడియన్స్ షార్ట్స్ వీడియోస్ అప్లోడ్ చేస్తున్నారు గైస్. ఈ మధ్యలో చాలా ఆడియన్స్ అయితే షార్ట్స్ వీడియోస్ అప్లోడ్ చేస్తున్నారు. షార్ట్ వీడియో అప్లోడ్ చేస్తే సాంగ్ అప్లై చేయాలన్నా, సాంగ్ మన ఓన్ వాయిస్ ఉండాలన్నా, మన ఓన్ వాయిస్ ఉంటే మానిటేషన్ అవుతుందా, సాంగ్ అప్లై చేస్తే మానిటేషన్ అవుతుందా, లేదా యూజ్ దిస్ సౌండ్ అప్లై చేస్తే అలా కూడా మానిటేషన్ అవుతుందా కామెంట్ చేస్తున్నారు. చాలా ఆడియన్స్ అయితే కామెంట్ చేస్తున్నారు. కాబట్టి యూజ్ దిస్ సౌండ్ కి మనం అప్లై చేస్తే మానిటేషన్ అవుతుందా, అండ్ యూట్యూబ్ లైబ్రరీ నుండి మనం సాంగ్ పెట్టేస్తే మానిటేషన్ అవుతుందా, లేదా మన వాయిస్ ఉంటే మానిటేషన్ అవుతుందా. సో ఈ వీడియోలో మొత్తం మాట్లాడుకుందాం. సో యూజ్ దిస్ సౌండ్ పెట్టుకుంటే మనం మానిటేషన్ అవుతుందా, ఈ మొత్తం ఈ వీడియోలో మాట్లాడుకుందాం. సో నేను ఇక్కడ స్క్రీన్ కల్లో చూపిస్తాను. యూజ్ దిస్ సౌండ్ పెట్టుకుంటే మానిటేషన్ అవుతుందా, యూట్యూబ్ లైబ్రరీ నుండి సాంగ్ పెట్టుకుంటే మానిటేషన్ అవుతుందా, అండ్ మన ఓన్ వాయిస్ ఉంటే మానిటేషన్ అవుతుందా, ఈ వీడియోలో మొత్తం మాట్లాడుకుందాం. సో ఇక్కడ స్క్రీన్ అయితే ఆన్ చేస్తాను చూడండి. గాయస్ అందరూ ఏం చేస్తారంటే యూట్యూబ్ లో షార్ట్ ఎలా అప్లోడ్ చేస్తారంటే ఇక్కడ యూట్యూబ్ లో వెళ్ళిపోతాను చూడండి. ఇక్కడ చూపిస్తాను. సింప్లీ ఇలా యూట్యూబ్ లో వచ్చిన తర్వాత ప్లస్ సింబల్ కి వేస్తారు. ఎలాగో అందరికి తెలిసిన విషయమే. సింప్లీ ఇక్కడ వీడియో ఉంది, షార్ట్ ఉంది, అండ్ ఇక్కడ మనకు లైవ్ ఉంది. షార్ట్ కి సెలెక్ట్ చేసుకుంటే షార్ట్ కి సెలెక్ట్ చేసుకోవచ్చు, వీడియో సెలెక్ట్ చేసుకోవాలంటే వీడియో సెలెక్ట్ చేసుకోవచ్చు. మీ ఇష్టం, ఎలా అయినా ఓకే అనమాట. సింపుల్ నేను వీడియో సెలెక్ట్ చేస్తాను. మీకు ఎగ్జాంపుల్ కోసం మీకు చూపిస్తున్నా. షార్ట్ సెలెక్ట్ చేస్తే ఏమైతే అంటే మన వీడియో క్వాలిటీ అనేది బ్లేర్ అవుతుంది, తక్కువ క్వాలిటీలో వెళ్తుంది. కాబట్టి మనం వీడియో సెలెక్ట్ చేసుకుంటే చాలా మంచి క్వాలిటీలో వెళ్తుందని నేను చెప్తున్నాను అనమాట. సో మీరు ట్రై చేయండి. ఇలా అయితే మీరు కంప్లీట్లీ మీకు క్వాలిటీలో మీ వీడియో క్వాలిటీ ఎలా ఉంటుందో అలా వెళ్తుంది అనమాట. సో మీరు షార్ట్ కింద సెలెక్ట్ చేసుకుంటే ఏమవుతుందంటే మన షార్ట్ అనేది కన్వర్ట్ అవుతుంది. సో తక్కువ క్వాలిటీలో కన్వర్ట్ అయ్యి యూట్యూబ్ వాళ్ళు ఏం చేస్తారంటే పబ్లిక్ చేసేస్తారు అనమాట. అలా మన క్వాలిటీలో వెళ్ళకుండా ఏమవుతుంది అంటే సో షార్ట్ చూసే అండ్ కొద్దిగా బోరింగ్ లాగా అనిపిస్తుంది, అవాయిడ్ చేస్తారనమాట. అలా కూడా మీరు చూసుకోండి. నేను చేస్తాను సింప్లీ వీడియో సెలెక్ట్ చేసిన తర్వాత షార్ట్ సెలెక్ట్ చేస్తాను. ఇలా షార్ట్ సెలెక్ట్ చేసిన తర్వాత ఓకే చేస్తాను. సింప్లీ ఇలా ఓకే చేస్తే గాయస్ ఇక్కడ సింప్లీ మనకి ఇక్కడ చూడండి యాడ్ సౌండ్ ఉంది చూడండి. సో ఇక్కడ మీకు ఈ ప్రాసెస్ లో చూపిస్తున్నాను. ఇది యూట్యూబ్ లైబ్రరీ సౌండ్ మనం యూజ్ చేసుకొని మనం మానిటైజేషన్ చేసుకోవచ్చు. ఎలా చేసుకోవచ్చు మీకు ఇక్కడ చూపిస్తాను. యాడ్ సౌండ్ ఉంది చూడండి. యాడ్ సౌండ్ సెలెక్ట్ చేసుకోవచ్చు. సింప్లీ ఇక్కడ నుండి మనం మ్యూజిక్ వాడుకోవచ్చు అండి, ఫ్రీగా అనమాట. సో యూట్యూబ్ లైబ్రరీ నుండి మనం మ్యూజిక్ వాడుకోవచ్చు. ఇది ఫ్రీ అనమాట. సో కాపీరైట్ క్లైమ్ వస్తుంది. క్లైమ్ వస్తే ఏమవుతుందంటే ఇన్ కేసు మీకు కాపీరైట్ క్లైమ్ వచ్చిన తర్వాత మీకు మనీ ఏదైతే వస్తుందో ఆ మనీ అనేది యూట్యూబ్ వాళ్ళు ఓనర్కి వెళ్ళిపోతుంది అన్నమాట. ఏదైతే మ్యూజిక్ ఓనర్ ఉంటారో వాళ్ళకి వెళ్ళిపోతుంది. సో మనకి ఎలాంటి ప్రాబ్లం అయితే రాదు కాపీరైట్ క్లైమ్ వస్తే. సో అలా ఏం బాధపడకండి. సో కంప్లీట్లీ కాపీరైట్ క్లైమ్ వస్తే భయపడకండి. ఓకే సింప్లీ మనం ఇక్కడ వాడుకోవాలంటే ఏం వాడుకోవచ్చు. సింప్లీ ఇవన్నీ సాంగ్స్ ఉన్నాయి. మీకు నచ్చిన సాంగ్ అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు, లేదా మనకి సర్చ్ బార్ లో సర్చ్ చేసుకొని మన తెలుగు సాంగ్స్ కానీ, హిందీ సాంగ్స్ కానీ, హిందీ కానీ ఏదైనా కానీ సింప్లీ మీరు సర్చ్ చేసుకొని మీరు సాంగ్ అయితే పెట్టుకోవచ్చు. ఓకే సో ఇలా పెట్టుకున్న తర్వాత మీకు మానిటేషన్ అవుతుందంటే ఆబ్వియస్లీ మానిటేషన్ అవుతుంది. 90 days లో మనకు షార్ట్ కి వ్యూస్ ఎంత కావాలంటే 3 million వ్యూస్ కావాలి. అప్పుడు మనకు మానిటేషన్ చేసుకోవచ్చు. యూట్యూబ్ లైబ్రరీ నుండి మనం మ్యూజిక్ పెట్టుకుంటే సో మనకు 90 days లో 3 million వ్యూస్ వస్తే మానిటేషన్ అవుతుంది. ఆబ్వియస్లీ మానిటేషన్ అవుతుంది. సింప్లీ మీకు ఇన్ కేస్ మీకు యూజ్ దిస్ సౌండ్ నుండి మనం మానిటేషన్ చేసుకోవాలంటే ఎలా చేసుకోవాలి మీకు చూపిస్తాను. సింప్లీ బ్యాక్ వస్తాను. అండ్ ఇక్కడ మనకైతే సో ఇలా మానిటేషన్ చేసుకోవాలంటే సౌండ్ వాడుకోవచ్చు, ఈ వాల్యూమ్ వాడుకోవచ్చు. సో ఇక్కడ నేను బ్యాక్ వస్తాను, మీకు ఇక్కడ చూపిస్తాను గాయస్. ఇక్కడ చూసుకుంటే ఎగ్జాంపుల్ కోసం నేను షార్ట్స్ సెలెక్ట్ చేస్తాను. షార్ట్ సెలెక్ట్ చేసిన తర్వాత ఏదో ఒక షార్ట్ మీకు ఎగ్జాంపుల్ కోసం చూపిస్తాను. సింప్లీ సో ఇది ఉంది అనుకోండి, ఇది పౌజ్ చేస్తాను ఫస్ట్ ఆఫ్ ఆల్. అయితే ఇక్కడ మనకు సౌండ్ ఉంది చూడండి కింద డౌన్ లో. దీన్ని సెలెక్ట్ చేస్తే మనకి ఇక్కడ ఏమంటుంది చూపిస్తాను చూడండి గాయస్. యూజ్ దిస్ సౌండ్ ఉంది కదా, యూజ్ దిస్ సౌండ్ మనం సెలెక్ట్ చేసి మనం మన షార్ట్ కి అప్లై చేస్తే మానిటేషన్ అవుతుందంటే మానిటేషన్ కాదండి. సో వేరే వాళ్ళ వాయిస్ కదా, వేరే వాళ్ళ వాయిస్ మనం పెట్టుకుంటే మానిటేషన్ కాదు. ఇది ఒకటి పెట్టుకోకండి. చాలా ఆడియన్స్ అయితే కామెంట్ చేస్తున్నాను అయితే. సో అనేది పెట్టుకుంటే మానిటేషన్ అవుతుందా అయితే సో ఇలా అడుగుతున్నారు. కాబట్టి 1 second ఇది పైకి చెప్తా. అండ్ ఇది అన్నమాట. సో ఇది యూజ్ దిస్ సౌండ్ నుండి మనం ఏదైతే సౌండ్ పెట్టుకుంటామో మన షార్ట్ అప్లోడ్ చేస్తే మానిటేషన్ కాదు. సో ఇలా అయితే ట్రై చేయకండి. ఇలా ట్రై చేస్తే మానిటేషన్ కాదు, మళ్ళీ మీరు బాధపడతారు 90 days లో. అండ్ 3 million షార్ట్స్ వ్యూస్ వస్తే అలా కూడా మానిటేషన్ కాదు. అండ్ అనే మాకు 3 million వ్యూస్ వచ్చినాయి 90 days లో, ఇలా యూజ్ దిస్ సౌండ్ నుండి మాకు వచ్చినాయి కాబట్టి మానిటేషన్ అవుతుందంటే సో చాలా అయితే కామెంట్ ఇస్తున్నారు కాబట్టి మానిటేషన్ కాదు. సో ఇలా అయితే ట్రై చేయకండి. సో మీరు యూట్యూబ్ లైబ్రరీ నుండి షార్ట్ అప్లోడ్ చేయండి. అక్కడ నుండి మీరు సౌండ్ తీసుకోండి అండ్ సాంగ్స్ తీసుకోండి, అప్పుడు అప్లోడ్ చేయండి. తప్పకుండా మానిటేషన్ అవుతాయి అన్నమాట. ఇన్ కేసు మీకు సాంగ్ అవసరం లేదనుకుంటే మన ఓన్ వాయిస్ ఉండాలంటే ఓన్ వాయిస్ ఉంటే చాలా మంచిది, ఇంకా చాలా బెటర్ అనమాట. అలా కూడా అప్లోడ్ చేసుకోవచ్చు అనమాట. ఓకే ఈ వీడియో మీకు అర్థమైంది అనుకుంటే, ఈ వీడియో మీకు యూస్ఫుల్ అయింది అని అనుకుంటే తప్పకుండా మన ఛానల్కి లైక్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ కామెంట్ చేసుకోండి. డైలీ మార్నింగ్ 7 o'clock ఒక వీడియో వస్తుంది అండ్ 6 o'clock ఒక వీడియో వస్తుంది. అండ్ 6 o'clock ప్రమోషన్ ఉండాలండి. మార్నింగ్ 7 o'clock ప్రమోషన్ ఉంటుంది. 6 o'clock వీడియోకి మీరు కామెంట్ చేసుకుంటే మార్నింగ్ కి నేను ప్రమోషన్ చేస్తాను అనమాట. ఫ్రీ ప్రమోషన్ అండి. డైలీ 5 members ఫ్రీ విన్నర్ అవుతున్నారు. మీలో ఎవరైనా విన్నర్ కావాలంటే ఆబ్వియస్లీ ఇప్పుడే కామెంట్ చేసుకోండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ అండి ఇంతవరకు వీడియో చేసినందుకు. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అప్పటి వరకు టేక్ కేర్ అండ్ బాయ్.